లింగము అంటే చాలామంది స్త్రీలింగము పురుషలింగము అని కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడా కూడా సంస్కృత పదజాలంలో లింగము అంటే స్త్రీలింగము పురుషులు జెండర్కి సంబంధించింది కానే కాదు. ఓకే, దాని మీనింగ్ దాని పద్ధతి వేరు. సో అందుకని శివలింగము అంటే యూనివర్సల్లీ ఒక యూనివర్సల్ కనెక్షన్. ఓకే, విచ్ ఈజ్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ కాజేషన్. కారణములు లేకపోతే సమయము లేకపోతే ఈ స్పేస్ ఈ ప్లేస్ వాటికి సంబంధించింది కానే కాదు. శివుడి ఆర్ దట్ విచ్ ఈజ్ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నథింగ్ అనేదే శివుని యొక్క తత్వము. అన్నీ అంతటా అన్నిట అదే ఉంది అనేది గ్రహణలోకి తెచ్చుకోవడానికి మన మైండ్లోకి దాన్ని ఫిక్స్ చేయడానికి మైండ్ డివేట్ చేస్తుంది. అదెలా ఇదెలా అదెందుకు ఇదెందుకు ఇలా డివేట్ చేస్తుంది. డీవియేట్ కాకుండా మైండ్ని కంప్లీట్నెస్ అండ్ ఆ శూన్యములోను దాంతోపాటు పూర్ణములోను అదే ఉంది అనేది తెలుసుకోవాలి. ఓకే, చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఎక్కడో అక్కడెక్కడో ఉంటుందేమో అనుకుంటారు. కాదు, నీ లోపలే ఉంది దట్ ఈజీ శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆర్ ఎక్కడికైనా వెళ్ళాలంటే 20 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. అదే కళ్ళు మూసుకున్న ఆఫీస్ అనుకుంటే నీ మైండ్ సమయం లేకుండా వెళ్ళిపోతుంది. సో నువ్వు కలలు గంటున్నప్పుడు అలలు వస్తాయి, పెద్ద పెద్ద కొండలు వస్తాయి, డైనోసార్లు వస్తాయి. అన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. అలలు వచ్చినట్టు అదేదో రంగురంగుల బట్టలు వేసుకున్నట్టు అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. మరి ఇంత దాంట్లో ఎలా పట్టింది అవన్నీ? అదే శివుడి కలగంటుంటే అలా మనం అందరం పట్టేశాం. ఓకే, అంత చిన్నదనమాట. అంటే మనకి టైము గేము ఏముండదు. యూ కెన్ కంప్రెస్ టైమ్ టు ఎనీథింగ్. అది శివ.